అదేదో సినిమాలో ఎమ్మెల్యే గారి పిఏ అనకుండా పిఏ గారి ఎమ్మెల్యే అంటూ కొంత కామెడీ చేస్తారు. అది సరదా కోసం క్రియేట్ చేసిన సీన్. కానీ ఏపీ రాజకీయాల్లో అది సీరియస్ వ్యవహారంగా మారిపోతుంది. చాలామంది మంత్రుల పిఏలు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు. ఒకవైపు ఎమ్మెల్యేలు, రెండో వైపు ఎమ్మెల్యేల బంధువులు, ఇంకొక వైపు ఎమ్మెల్యేల వ్యక్తిగత కార్యదర్శులు, అదే సమయంలో మంత్రుల కుటుంబీకులు, కార్యదర్శులు, ఇలా ఎవరికి వారే అన్నట్టుగా చెలరేగిపోతున్న వైనం వరుసగా వెల్లడవుతుంది. ఇప్పటికే హోంమంత్రి వంగలపూడి అనిత వ్యక్తిగత కార్యదర్శిని అధిష్టానం ఆదేశాలతో పక్కకు తప్పించాల్సి వచ్చింది. కారణం ఏంటి అంటే కోడిపందాల నిర్వహణ, పేకాట క్లబ్బుల వ్యవహారం, వీటన్నిటికీ తోడు బెల్ట్ షాపుల వేలం, ఇలాంటి అనేక ఆరోపణలు ఆయన మీద రావడంతో వంగలపూడి అనిత తన ప్రైవేట్ సెక్రటరీని పక్కన పెట్టక తప్పని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అదే పరంపర మరొక మంత్రిని తాకింది. గుమ్మడి సంధ్యారాణి గిరిజన సంక్షేమం, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి. స్త్రీ శిశు సంక్షేమల శాఖ మంత్రి ఇలాకాలోనే ఆమె పిఏనే ఆడవాళ్లతో ఆటలాడడం మొదలెట్టారు. మంత్రి కొడుకు కోసమంటూ ఒక ఒంటరి మహిళా ఉద్యోగిని వేధించడం ప్రారంభించారు. దాంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. చివరికి సీఎంఓ స్పందించి వ్యక్తిగత కార్యదర్శిని పక్కకు తప్పించండి అని ఆదేశాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మంత్రి పిఏ, మంత్రి కొడుకు వీళ్ళంతా సాలూరులో ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్న తరుణంలో ఒక బాధిత మహిళ రోడ్డెక్కిన తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలతో పిఏ సతీష్ని ఇప్పుడు గుమ్మడి సంధ్యారాణి పక్కన పెట్టక తప్పని పరిస్థితి వచ్చింది. అయితే అనధికారికంగా తొలగించినట్టు ప్రకటన ఇచ్చిన ఆ తర్వాత ఇంకెన్నెన్ని వ్యవహారాలు నడిపేస్తారో అందరికీ తెలిసిందే. పేరుకి పక్కన పెట్టి కథంతా వాళ్ళ చేతుల్లోకి అప్పగించిన ఉదంతాలు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది దగ్గర ఉన్నాయి. ఇట్లా ఎమ్మెల్యేలు, మంత్రుల పిఏలు చెలరేగిపోతున్నటువంటి తీరు చాలా విడ్డూరంగా కనిపిస్తోంది. సాలూరులో గుమ్మడి సంధ్యారాణి పిఏ అయితే ఆయనే ఒక మంత్రి అన్నట్టు మొత్తం గుమ్మడి సంధ్యారాణి కొడుకే కథ నడుపుతుంటే దానన్నిటికీ కథానాయకుల్లా ఈ సతీష్ వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలోనే బాధిత మహిళ రోడ్డెక్కాల్సి వచ్చింది. వివాదం ఇంతవరకు వచ్చింది. ఇలాంటి పరిస్థితులు అందరి మంత్రుల దగ్గర సాగుతున్నాయి అనే వాదన కూడా ఉంది. ఇప్పటికే మంత్రి అచ్చెన్నాయుడు పేషీలో ఆయన వ్యక్తిగత సిబ్బంది సాగిస్తున్న దందాల మీద ఈనాడు పత్రిక గగ్గోలు పెట్టింది. ఈనాడు కథనాల సాక్షిగా అచ్చెన్నాయుడు పేషీలో పిఏలు ఇదేచ్ఛగా చెలరేగిపోతున్నారు, అందినంతా దోచుకునే పనిలో ఉన్నారు. సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు పేషీలోనే అట్లా ఉంటే ఇక జూనియర్ల సంగతి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదన్నట్టు ఇలా ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ పెద్దలకు వైపు, వారి కుటుంబీకులు, అనుచరులు మరొక వైపు అంతా తామే అన్నట్టుగా చెలరేగిపోతుంటే, అందిన కాడికల్లా దోచుకోవాలి అని ఇష్టారాజ్యంగా నడుస్తుంటే, రెండో వైపు పిఏలు, వ్యక్తిగత సిబ్బంది, ఇతర అధికార వ్యవహారాలు నడపాల్సినటువంటి వాళ్ళు కూడా అడ్డం దిడ్డంగా సాగిపోతున్నట్టు ఈ వరుస ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. ఒక్కొక్క మంత్రి దగ్గర సాగుతున్నటువంటి దందా వెలుగులోకి వస్తున్న కొద్దీ రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేల పరిస్థితి ఏ రీతినుందో తేటతెల్లం చేస్తుంది. కూటమి నాయకత్వం అంతా క్రమశిక్షణ పాటించాలి, జిల్లాల్లో ఎమ్మెల్యేలందరూ క్రమశిక్షణ పాటించేలా మంత్రులే బాధ్యత తీసుకోవాలి అంటూ చెప్పుకొస్తుంది. చంద్రబాబు ప్రతిసారి క్యాబినెట్ భేటీలో మంత్రులకు ఎత్తబోధ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ మంత్రుల అనుచరులే తమకు తోచినట్టుగా చెలరేగిపోతున్నారు. మరి వీళ్ళని కట్టడి చేసేది ఎవరు? ఎమ్మెల్యేలు కట్టడి చేయలేకపోతే ఇన్ఛార్జ్ మంత్రులదే బాధ్యత అని సీఎం చెప్పారు. మరి ఇప్పుడు ఆ మంత్రులే ఇష్టారాజ్యంగా నడుస్తుంటే, ఆ మంత్రుల పేషీల్లోనే అన్ని రకాల అక్రమాలు, అవకతవకలు నడిచిపోతుంటే, ఆఖరికి మహిళలకు రక్షణ లేకుండా లైంగిక వేధింపుల వరకు కూడా తెగించేస్తుంటే దీనికి బాధ్యత ముఖ్యమంత్రిది కాదా? మరి సీఎం ఏం చేస్తున్నారు? ఎంత మేర కట్టడి చేయగలుగుతున్నారు? ఎలా నియంత్రించగలుగుతున్నారు? నియంత్రణ లేనటువంటి వాళ్ళు నచ్చినట్టుగా తోచినట్టుగా సాగిపోతుంటే ఈ రాష్ట్రంలో అరాచకం ప్రబలిపోయే ప్రమాదం లేదా? అరాచకం పెరిగిపోతే దాన్ని అడ్డు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ పెద్దగా సీఎం మీద ఉండదా? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు చాలామంది నుంచి వినిపిస్తున్నాయి. వరుసగా వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, ఇప్పుడు గుమ్మడి సంధ్యారాణి, అనేక మంది మంత్రుల పేషీల మీద, మంత్రుల వ్యక్తిగత సిబ్బంది మీద వస్తున్నటువంటి ఆరోపణలు, అభియోగాలు, వాళ్ళని పక్కకు పెట్టాల్సినటువంటి పరిస్థితి రావడం చాలా ఆందోళన కలిగించే విషయంగా మనం చెప్పాల్సి ఉంటుంది.